అమెరికాలోని అక్రమ వలసదారులను తిప్పి పంపే విషయంలో ఇటు ట్రంప్ వైఖరిని కొలంబియా వ్యతిరేకించడం, దానికి ట్రంప్ బెదిరించడం, దాంతో కొలంబియా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వంటి పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చకు కారణమైంది. అయితే దేశాలను దారికి తెచ్చుకునే విషయంలో ట్రంప్ ఇలా బెదిరింపులకు దిగుతుండటంతో ఎప్పుడు ఏ దేశంపై విరుచుకుపడతారు అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఇలాంటి హెచ్చరికలు కెనడా, మెక్సికోలకు కూడా జారీ చేశారు ట్రంప్. అక్రమ వలసదారుల్ని బహిష్కరించడానికి అమెరికా సైనిక విమానాలను ఉపయోగించడమే పెద్ద చర్చకు దారితీసింది. ఖైదీల్లా చేతికి సంకెళ్లు వేసి విమానాలెక్కించడంపై విమర్శలొస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఆ విమర్శలను లైట్ తీసుకుంటున్నారు. జనవరి 24ను కూడా అమెరికా సైనిక విమానం గ్వాటెమాలాకు 2 విమానాలతో వలసదారుల్ని తీసుకెళ్లింది. ఒక్కొక్క విమానంలో దాదాపు 80 మంది వలసదారులను రవాణా చేసింది. ఇక మెక్సికోకు కూడా గత వారం వలసదారులతో ఒక అమెరికా సైనిక విమానం వెళ్లింది. మెక్సికోలో దిగటానికి అనుమతించాలని అమెరికా కోరింది. అయితే ఈ అభ్యర్థనను మెక్సికో తిరస్కరించింది. అయితే ఫిబ్రవరి 1 నుండి కెనడా, మెక్సికో నుండి వచ్చే దిగుమతులపై 25% సుంకాలను విధించాలని ఆలోచిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. దీనికోసం అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవహించే ఫెంటానిల్పై తదుపరి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇక వలసదారుల్ని బహిష్కరించడానికి వాడుతున్న కార్గో విమానంలో వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడాన్ని బ్రెజిల్ తీవ్రంగా పరిగణించింది. బ్రెజిలియన్లను అవమానిస్తున్నారంటూ బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రంప్ను ఖండించింది. నివేదికల ప్రకారం విమానం చేరుకున్న తరువాత కొంతమంది ప్రయాణికుల పట్ల విమానంలో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 88 మంది బ్రెజిలియన్ ప్రయాణికులు, 16 మంది యుఎస్ భద్రతా ఏజెంట్లు, 8 మంది సిబ్బందితో ప్రయాణించిన ఈ విమానం వాస్తవానికి ఆగ్నేయ రాష్ట్రమైన మినాస్ గెరైజ్లోని బెలో హారిజాంటేకు చేరుకోవాల్సి ఉంది. అయితే అమెజానస్ రాజధాని మనౌస్లో సాంకేతిక సమస్యల కారణంగా అనుకోకుండా ఆగిన సమయంలో బ్రెజిలియన్ అధికారులు చేతి సంకెళ్లను తొలగించాలని ఆదేశించారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తమ దేశస్థులను తీసుకురావటానికి బ్రెజిలియన్ వైమానిక దళం విమానాన్ని నియమించినట్లు ఒక ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలంలో ఇంత దారుణంగా వ్యవహరించలేదు. ట్రంప్ అధ్యక్ష పదవిలో యుఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాలపై వందలాది దాడులు నిర్వహించారు. పలు కుటుంబాలకు తొలగింపు ఉత్తర్వులు పంపారు. అయితే ఒబామా అధ్యక్ష పదవిలో బహిష్కరించినంత మంది వలసదారుల కంటే భారీగా ట్రంప్ బహిష్కరించలేదు. ఒబామా అధ్యక్ష పదవిలో మొదటి 3 సంవత్సరాల్లో దాదాపు 18 లక్షల మందిని బహిష్కరించగా, ట్రంప్ తన 3 సంవత్సరాల అధ్యక్ష పదవిలో దాదాపు 8 లక్షల మందిని బహిష్కరించారు. అధ్యక్ష పదవి చివరి సంవత్సరంలో ట్రంప్ అదనంగా 1,86,000 మంది వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించారు. దీంతో ట్రంప్ పూర్తి అధ్యక్ష పదవిలో మొత్తం 10 లక్షల కంటే తక్కువ మందిపైనే చర్యలు తీసుకున్నారు. అయితే ఈసారి ఏకంగా ఈ సంఖ్య డబుల్, ట్రిపుల్ కూడా అయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి వల్ల భారత్ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇతర దేశాల తరహాలోని అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురికాకూడదని భావిస్తోంది భారత్. ప్రస్తుతం అమెరికాతో కొనసాగుతున్న దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలేవీ కూడా అక్రమ వలసల వల్ల దెబ్బతినకూడదనే నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటంపై దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే మొదటి దశలో భాగంగా అమెరికా నుండి 18,000 మందిని భారత్ తరలించడానికి అమెరికా చర్యలు ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ సహకరిస్తుందని కూడా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. దానికి తగినట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ తీరును తలుచుకుని భారతీయ విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. గతంలో అమెరికాలో చదువుకునే విద్యార్థులకు కోర్సు పూర్తయిన తరువాత ఉద్యోగం చేసుకోవటానికి మరో 6 నెలల సమయం ఇచ్చేవారు. కానీ ట్రంప్ నిర్ణయాలతో కోర్సు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థుల అమెరికా కలలన్నీ మధ్యలోనే ఆగిపోతాయనే అభిప్రాయానికొస్తున్నారు. ఇక H-1B వీసాల కోసం ఎదురు చూస్తున్న వారిలోనూ నిరాశ అలుముకుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా అమెరికా
అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ గందరగోళం మధ్య ఆశలు వదులుకోవాల్సి వస్తుందేమో అని కంగారు మొదలైంది. ఒకప్పుడు అక్కడి ఉద్యోగస్తుల వీసా రెన్యువల్ గురించి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ట్రంప్ నిర్ణయాలతో చాలా మంది ఐటీ ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇక ట్రంప్ చర్యల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి వెనక్కు రప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో త్వరలోనే 1,00,000 మంది భారతీయులు తమ విదేశీ ఆశల్ని సమాధి చేసుకోవాల్సి ఉంది.